ఇవాళ రేపట్లో కుర్రాళ్ళు లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తాను ప్రపోజ్ చేశానని ఆమె రిజెక్ట్ చేసిందని ఆ బాధ భరించలేకపోతున్నాం, డైవర్షన్ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకోవడాన్ని చూస్తూ ఉంటాం కదా. సినిమాల్లో అయితే గెడ్డాలు పెంచుకుని సాడ్ సాంగ్స్ పాడడం కూడా చూస్తాం. లవ్ ఫెయిల్యూర్కే ఒక జీవితం మీద ఎంత ప్రభావం ఉంటే, అదే పాలసీ ఫెయిల్యూర్ అయితే ఒక సిస్టమ్ మీద, అధికారం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. అవునా? లవ్ ఫెయిల్యూర్ కంటే పాలసీ ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువ వెంటాడుతుందా, గుంజేస్తుందా? మరి డీవియేషన్ ఎట్లా, డైవర్షన్స్ ఎట్లా కళ్ళ ముందే కనపడుతున్నాయి, మీకు తెలుసో లేదో. అందుకోసమే పాలసీ ఫెయిల్ అయిన చోట, ఆలోచన వికటించిన చోట ఎలాంటి వికటాటహాసాలు, వికృత ప్రయత్నాలు జరుగుతాయో ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. అవునా, మనం చూసే వార్తల వెనక ఎంత కథ ఉందా? పాలసీ ఫెయిల్యూర్ వల్ల డైవర్షన్ టెక్నిక్ ఇదిగో ఇలాగొచ్చి పడిందా ఈసారి అని మనకు అనిపిస్తుంది ఈ విషయం అర్థమైతే. అంతేకాదు, ఇది కేవలం ఇంప్లికేషన్స్ చెప్పడమే కాదు, కాన్సిక్వెన్సెస్ కూడా మాట్లాడుకుందాం. ఈ పాలసీ ఫెయిల్యూర్ వచ్చే ఏడాదిలోనో లేదంటే నియర్ ఫ్యూచర్లోనో ఏపీ రాజకీయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మనం తెలుసుకుందాం. లవ్ ఫెయిల్యూర్ అంటే కొన్ని వారాల తర్వాత, నెలల తర్వాత సాధారణ జీవితంలో పడడానికి ట్రై చేస్తారు. డీవియేషన్ కోసం చూస్తారు, వీలైతే కొందరు పెగ్గేస్తారు, గడ్డం పెంచుకుంటారు, లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, అంతే కదా మ్యాక్సిమం. అదే పాలసీ ఫెయిల్యూర్ అయితే పరువు పోతే, ప్రయత్నానికి భంగపాటు ఎదురైతే, ఎంత అటెంప్ట్ చేసినా కానీ ఎవ్వడో మన వైపు దేకకపోతే ఆ బాధ వర్ణనాతీతం కదా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పూర్తి స్థాయి అధికారం ఉండి, మీడియా మొత్తం చేతిలో ఉండి, మంది మార్బలం ఉండి, అన్ని రకాలుగా ఎదుటి తొక్కి పెడుతూ ఉన్నా కానీ మన ఎత్తుగడ పారకపోతే, మన పాచిక వీగిపోతే బాధ వేస్తుంది కదా. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి అప్పగించాలి అని పీపీపీ బిడ్లు పిలిస్తే లింగలింగం అంటూ ఒకటి వచ్చింది అని మొదట్లో మీడియా రాసింది, మన మీడియా. తీరా చూస్తే ఆ ఒక్కటి కూడా తుస్సుమంది అని మళ్ళీ 3-4 రోజులకి మరో వార్త వచ్చింది. ఇంతకంటే భంగపాటు ఏమైనా ఉంటుందా? మనం విశ్వ ప్రయత్నం చేశాము, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా మనతోనే ఉంది అని చెప్పించడానికి ఆ పార్టీ మంత్రితో ఎదురుదాడికి దిగేలా చేశాము. ఇది పాలసీగా తీసుకొని ఏడాదిన్నర నుంచి పావులు కదుపుతూ ఉన్నాం కదా. ఇదే పాలసీ ది బెస్ట్ అని కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నాం కదా. అయినా సరే ఎవరు ప్రైవేటు రంగం నుంచి ఈ మెడికల్ కాలేజీల్ని కొనేందుకు, అదే తీసుకునేందుకు రాకపోయేసరికి అంతకు మించిన భంగపాటు ఏముంటుంది? అంటే అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయత్నానికన్నా విపక్షంలో ఉండి, ఏది మన మాటల్లో చెప్పాలంటే విపక్ష హోదా కూడా లేని పార్టీని నడిపే నాయకుడి మాటకి అంత వెయిటేజ్ ఉందా? 94-96 స్ట్రైక్ రేటు, 164 సీట్లు, ఢిల్లీ వరకు అధికారం, మీడియా మొత్తం అంత పాజిటివ్ బాకాలు నిరంతరం. ఇవన్నీ ఉన్నా కానీ ఒక్కడు చెప్పిన ఒక్క డైలాగ్. కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇదే అంత పని చేస్తే మన రథాన్ని అడ్డంగా నడి రోడ్డు మీద ఆపేసేంత శక్తి ఆ ఒక్క మాటకి ఉంటే పాలసీ ఫెయిల్యూర్ కదా. అంటే మనము ప్రభుత్వ కాలేజీల్ని, ప్రజల ఆస్తిని, రాష్ట్ర సంపదని ప్రైవేట్కి ఇచ్చేసేయాలనుకున్నాం. ఇస్తామో బెల్లం ముక్క అని చెప్పినా కానీ తీసుకోవడానికి ఎవరో సిద్ధపడలా. ఎందుకు అంటే వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటామంటున్నాడు, చర్యలు ఉంటాయంటున్నాడు ఆ మనిషి, అదే విపక్ష నాయకుడు. అంతకంటే భంగపాటు ఏముంటుంది? అధికారంలో ఉన్న వాళ్ళకంటే విపక్షంలో ఉన్న ఒక్కడి మాటకి ఇంత వెయిటేజ్ ఉంది అంటే ఏం జరగబోతున్నట్టు భవిష్యత్తులో? ఎవరిది పై చేయి కాబోతున్నట్టు? ఈ ఆలోచన చదువుకున్న వాళ్ళకి, ఆలోచన గల వాళ్ళకి, తెలివైన వాళ్ళకి వచ్చేస్తుందేమో అని వెంటనే మనం బలి అనే ప్రచారాన్ని బాహుబలి రేంజ్లో సినిమా తీసాం. అంతే కదా. పుట్టినరోజు ఎప్పుడు జరిగింది? ఈ బలి అనే ప్రచారం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మధ్యలో 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల గ్యాప్ ఉంది చూడండి మీరు. ఈ నడి మధ్యలో ఈ బిడ్డింగ్ ఎవరు రాలా, జీరో ఇంట్రెస్ట్ అనే విషయం బయటపడింది. ఈ విషయం బయటకు రాకూడదు కాబట్టి బలి అనే బాహుబలి సినిమా తీసాం మనం. ఎదురుదాడి చేసి వీళ్ళందరూ అరాచక మూక అని చెప్పడానికి ట్రై చేశాం. ఇలా చెప్తున్నారని వేరే రకంగా అనుకోబాకండి. క్లియర్గా శాంతి భద్రతలు అనేవి రాష్ట్రానికి ఫస్ట్ ప్రయారిటీ కావాలి, దానికి ఎవరో విఘాతం కలిగించకూడదు, విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకోవాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరి ఫ్లెక్సీలకి ఇలాంటి బళ్ళు ఇచ్చారు ఇంతకు ముందు? అది చూసి కదా వీళ్ళకి చేతులు కాల్చుకుంటున్నది పిల్లకాయలందరూ. అంటే చూపించిన వాళ్ళు నీతులు చెప్తారు, బాగానే ఉంటాం కాదు. ఇప్పుడు చేసిన వాళ్ళ మీదకి ప్రచారం నెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే పాలసీ ఫెయిల్యూర్. అది చర్చకి రాకూడదు. ఆ ఒక్కడి మాటకి ఇంత బలం ఉంది అనే మాట, ఆలోచన మీకు మనకి ఏ కోసైనా రాకూడదు. అందుకోసం ఈ బలి ప్రచారం వచ్చింది. బలి ప్రచారం వస్తే పాత వీడియోలన్నీ వచ్చినాయి, పుర్రెల దండలు ఎవరికేశారు అనేది కూడా బయటికి తీశారు వాళ్ళు తక్కువగా. తీసేసరికి ఆ బాహుబలి రేంజ్లో చేయాలనుకున్న బలి ప్రచారం తుస్సుమంది అనేసరికి ఏం చేస్తాము? ఇవాళ ఇంకో జిమికి వచ్చింది చూడండి మన ప్రియాతి ప్రియమైన మీడియాలో.
ఒక పేపర్ ఏమో అసలు ఏపీలో మొత్తం అద్భుతమైన మద్యం దొరుకుతా ఉంది, అసలు సంజీవనిది, అపూర్వమైన మద్యం ఇది, అందుకోసమే మనదే కొని తాగుతున్నారు అని చాలా గొప్పగా రాసింది. అబ్బా, ఆ భాష, ఆ ఉత్సాహం, ఆ ఉత్సుకత చూస్తే జుగుప్సాకరంగా అనిపించింది నాకు. మద్యం ఎగబడి తాగుతున్నారు, తాగిస్తున్నాము అనే మాటని ఇంత గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే, ఏకాకి. అందుకోసమే జుగుప్సాకరంగా అనిపించింది. ఇది ఒక పాజిటివ్ సైడ్ అనుకుందాం పోనీ వాళ్ళ దృష్టిలో. ఇక ఇంకో పేపర్ ఏం చేసిందో చూసారా, ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఇదంతా నకిలీ వల్లే జరిగింది అని తవ్వి తీసింది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ కదా, ఇలా చెప్పారనమాట. అందులో అంటే రెండు పేపర్లు, ఏ పేపర్ చూసినా కానీ నెగిటివిటీ ఎవరికి చుట్టాలి అంటే వాళ్ళకే. అంటే ఏదో రకంగా నెగిటివ్ వైపు ఉండాలి. మన పాలసీ, మన అటెంప్ట్ ఫెయిల్ అయింది, ఎవరూ రావట్లా, అధికారంలో ఉన్న మన ప్రయత్నానికంటే విపక్షంలో ఉన్న అతని మాటకే విలువ ఎక్కువ, కార్పొరేట్ల దృష్టిలోనూ ఆలోచన పరుల దృష్టిలోనూ అన్నిటికీ మించి సాధారణ ప్రజల కంటే 2-3 ఏళ్ళు ముందుకెళ్ళి ఆలోచిస్తారు, ట్రెండ్ను పట్టుకుంటారు అనే ముద్రున్న బిజినెస్ వర్గాల దృష్టిలో అతనే ప్రభావవంతంగా, పవర్ఫుల్గా ఉన్నాడు అనే ఆలోచన, చర్చ మనకు రాకూడదు. అందుకోసమే బలి ఎపిసోడ్ తర్వాత నకిలీ మకిలీ లాంటి కథలన్నీ వచ్చేసినాయి. దాంతోపాటు మన మధ్యం బ్రహ్మాండంగా తాగుతున్నారు అనే రాతలు కూడా పుట్టుకొచ్చేసింది. చూసారా, లవ్ ఫెయిల్యూర్కి అయితే గెడ్డం పెంచితే సరిపోద్ది, కొందరైతే మందు కొట్టుతానో లేదంటే కనుక అదేదో సూర్య సన్ ఆఫ్ కృష్ణంలో చూపించినట్టు ఎక్కడెక్కడో తిరుగుతానో బయటకు వచ్చేస్తారేమో దాని నుంచి. కానీ పాలసీ ఫెయిల్ అయితే పాపం ఇన్ని కష్టాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రచారాలు, వింత వింత వికృతమైన ప్లానింగ్లు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బురద చల్లుతూ ఉండాలి, అవతలాడు కడుక్కోవడంలో బిజీగా ఉండాలనుకుంటాం. ఇన్ని అటెంప్ట్స్ చేసినా తెలియకపోతే ఎట్లా? మనం ఎంత బురద జల్లినా, మనం ఎంత బిగించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ముట్టడి కట్టడి చేయాలనుకున్నా కానీ ఒక్క మాటతో కొట్టేస్తున్నాడు అన్ని. అది కదా ఆలోచించాలి, అవునా కదా? మీరైతే ఏమంటారు? అటెంప్ట్ ఫెయిల్ అవటం అనే విషయాన్ని డీవియేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఏపీ రాజకీయం ఇంత లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామా? లేదంటే కనుక పబ్లిసిటీ గిమ్మిక్లు ఈజీగానే తెలిసిపోతున్నాయా ప్రజలకి? ఏది నిజం? మీరైతే ఏం చెప్తారు?